ఇప్పుడు బైరి నరేష్ గారు మాట్లాడతారు. అందరికీ జై భీమ్. 5 నిమిషాలకు మైక్ ఎందుకు? మళ్ళోసారి అందరికీ జై భీమ్. ఈ సంవత్సరమే ఈ మీటింగ్కి కొత్తగా వచ్చిన అనేటోళ్ళు చేయలేవట్టుర్రి. ఓకే, చాలా సంతోషం. ఆల్రెడీ నేను చాలా సంవత్సరాల నుంచి వస్తానా అనేటోళ్ళు చేయలేవట్టండి. ప్రియమైన పెద్దలారా, మిత్రులారా, కుల నిర్మూలన సంఘం ఒక 54 సంవత్సరాలుగా ఒక గొంతును వినిపిస్తూ కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరికీ ఒక తల్లిలాగా అందరినీ ఇక్కడికి హక్కున చేర్చుకుంటూ ప్రతి ఏటా ఎక్కడెక్కడో పెళ్ళి చేసుకొని భయంగా బతికే వాళ్ళందరినీ మేమున్నాము, మరోసారి మా అందరి సమక్షంలో ఎక్కడో మీరు గుట్టు చప్పుడు కాకుండా చాటుగా పెళ్లి చేసుకోవడం కాదు, ఇదిగో సమాజం గుర్తించిన ప్రముఖుల సమక్షంలో మీలాంటి మనుషుల సమక్షంలో మరోసారి ఆ రోజు జ్ఞాపకాలని అందిస్తూ వాళ్ళని నవదంపతులుగా మారుస్తూ కొత్త దండలతో మనందరి ముందు వాళ్ళ పెళ్ళిళ్ళు చేయడము, వాళ్ళ పెళ్ళి ఒక ఆదర్శ భారతీయులుగా వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళకు ఒక జ్ఞాపికను అందించడము, ఒక గ్రూప్ ఫోటో తీసుకోవడము, ఇది చాలా గొప్ప మధురమైన జ్ఞాపకము. ఇప్పటికీ మన చుట్టూ చాలామంది రకరకాల సందర్భాల్లో ఇష్టపడతారు. ఇష్టపడడానికి ఎదుటి వ్యక్తి నవ్వు కారణం కావచ్చు, మాట కావచ్చు, ప్రతిభ కావచ్చు, ప్రవర్తన కావచ్చు, మంచితనం కావచ్చు, లేదా 1కి 4 సార్లు దగ్గరగా చూడటం వల్ల ఎదుటి వ్యక్తి మీద ఇష్టము, ఆకర్షణ ఏర్పడవచ్చు. ఆ ఏర్పడిన ఆకర్షణ, ఇష్టము పెళ్లి వైపుగా వెళ్ళడం అనేది చాలా పెద్ద యుద్ధం. అప్పటిదాకా నవ్వుకోవచ్చు, చాటింగ్ చేసుకోవచ్చు, అవసరమైతే హాయిగా ఒక టూర్ కూడా వేసి రావచ్చు. కానీ పెళ్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లిదండ్రులకి కులమే గుర్తుకొస్తుంది, పరువు గౌరవమే గుర్తుకొస్తుంది. కానీ కులాంతర పెళ్లి చేసుకుంటే ఇంకో కులంతో కూడా అనుబంధం ఏర్పడుద్దనే సంతోషం కాకుండా మన విద్యా వ్యవస్థలో వేరువేరు కులాల వాళ్ళను పెళ్లి చేసుకుంటే జెనెటికల్గా మంచి హైబ్రిడ్ పిల్లలు వస్తారనేటువంటి నాలెడ్జ్ ఇవ్వకపోవటము, మన ఫంక్షన్స్లో పుట్టినరోజు నుంచి పెళ్లి రోజు వరకు, గృహప్రవేశం నుంచి ఇంకేదైనా కార్యక్రమం అప్పుడు ఈ కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళని ప్రత్యేకంగా అభినందించే కార్యక్రమం లేకపోవడం వల్ల అసలు ఇదేదో నిషేధిత కార్యక్రమం లాగా, ఇది చేయకూడని పనిలాగా చిత్రీకరిస్తున్నారు. మన దౌర్భాగ్యం ఏంటంటే పాలించే ముఖ్యమంత్రులు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులలో సగం మంది కులాంతర పెళ్ళిళ్ళు, మతాంతర పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మనం చూసే సినిమాల్లో నటించే వాళ్ళలో 90% మంది కులాంతర పెళ్ళిళ్ళు చేసుకుంటారు. మనల్ని పరిపాలించేటువంటి ఐఏఎస్, ఐపీఎస్లో 90% మంది కులాంతర పెళ్ళిళ్ళే చేసుకుంటారు. మనం సహాయం పొందే లేదా వ్యాపారవేత్తలు, ధనవంతులు, రకరకాల రంగాల్లో ఆటల్లో మనం బాగా ఇష్టపడే ఆటగాడు, ప్లేయర్ కూడా కులాంతర పెళ్ళి చేసుకుంటాడు అని మనం చూస్తాము, వింటాము, రకరకాల కళల్లో అభినందిస్తాము. కానీ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలో పెళ్ళి అనే విషయం వచ్చే దగ్గరికి ఈ కులం చాలా పెద్ద అడ్డంకిగా ఉంది. ఈ కుల నిర్మూలన జరగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1936లోనే కలలు కానీ ఈ దేశ స్వాతంత్రం కోసం జరుగుతున్న పోరాటాన్ని ప్రశ్నించాడు ఆయన. ఈ దేశ స్వాతంత్రం కోసం జాతీయ కాంగ్రెస్ అనే ఒక పార్టీ ఏర్పడి ఈ దేశానికి స్వాతంత్రం ఎందుకు కావాలి, ఎలా కావాలి అని పోరాటం చేస్తున్నప్పుడు, ఇంకోవైపు ఇది నాటకము, బూటకము, విప్లవం రావాలి అని పిడికిలు బిగించి ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి ఒకవైపు ప్రగతిశీల పోరాటాలు జరుగుతుంటే, ఇంకోవైపు వినతి పత్రాలు ఇస్తూ, ధర్నాలు చేస్తూ, నిరసనను తెలియజేస్తూ, సహాయ నిరాకరణ చేస్తూ స్వాతంత్రం కావాలని ఒకవైపు పోరాటం జరిగితే, అదే సందర్భంలో సాంఘిక విప్లవం రావాలని చెప్పి మరొక పోరాటం కూడా జరిగింది. ఆ సాంఘిక విప్లవం జరగకుండా ఇక్కడ స్వాతంత్రం వచ్చినా స్వాతంత్రం నిలబడదు, అది నాటకంగా, బూటకంగా, మూన్నాళ్ళ ముచ్చటగా కాలగర్భంలో కలిసిపోతుంది తప్ప ఈ దేశం సమిష్టిగా ఉండదు, ఐకమత్యంతో ఉండదు, అభివృద్ధి చెందదు, ఇక్కడ విజ్ఞానానికి, మానవత్వానికి, మంచితనానికి స్థానం ఉండదని ఆ రోజుల్లోనే స్పష్టంగా చెప్పారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన పుస్తకం కాదు, ఆయన ఒక ప్రసంగంలో రాసిండు. ఈ దేశంలో ఇంతకాలం ఇది ఒక దేశం కాదు,
ఆయా రాజ్యాల చేతిలో ఆయా ప్రాంతాల్లో ఎవరు బలవంతులైతే వాళ్ళు రాజ్యాన్ని స్థాపించుకొని వాళ్ళ సొంత చట్టాలని రూపొందించుకొని వాళ్ళ సొంత నియమాలు పాటించారు. ఈ క్రమంలో ఈ దేశానికి ముస్లింలు వచ్చి వాళ్ళు కూడా రాజ్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత క్రైస్తవులు వచ్చారు. బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఇంగ్లాండ్ నుంచి రకరకాల దేశాల్లో నుంచి, యూరోప్ నుంచి ఇక్కడికి వచ్చారు. కానీ ఇక్కడ సాంఘిక మార్పు జరగలేదు. ఇక్కడ సమాజము చీలిపోయి ఉన్నది. దీనిని మనం సమూలంగా నిర్మూలించకపోతే, దీన్ని కాపాడే హైందవ ధర్మాన్ని పూర్తిగా తుదముట్టించకపోతే ఇక్కడి ప్రజలలో సౌభ్రాతృత్వాన్ని, సోదర భావాన్ని, తోటి మనిషిని మనిషిలాగే చూస్తాను అనే మానవత్వాన్ని పెంపొందించకపోవడం వల్ల ఈ సంఘం పుట్టి 54 ఏళ్ళుగా గొంతు వినిపించాల్సిన అవసరం వస్తుంది. ఎంత సిగ్గుమాలిన విషయం అంటే నిన్నటికి నిన్న వాట్సాప్లో వచ్చింది. ఏదో ఒక గుడిలో దగ్గరుండి అక్కడ ఎమ్మెల్యే గుడి లోపలికి వెళ్ళే అవకాశం కల్పించారట. ఆయనకు పాలాభిషేకం చేస్తారు. అంటే నిజానికి ఆయనను గుళ్ళోకి తీసుకుపోయినందుకు అభినందిస్తున్నారో, స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు దగ్గరకు వస్తున్న కాలంలో ఇప్పటికీ కూడా గుడిలోకి వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూసే దౌర్భాగ్య స్థితిలో ఉన్నారో ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడో 1925లో మనిషికి డబ్బు కన్నా, జ్ఞానము, తెలివితేటల కన్నా స్వయం గౌరవం ముఖ్యమని 100 సంవత్సరాల క్రితం పెరియర్ ఈవి రామస్వామి చెప్పాడు. ఈ స్వయం గౌరవాన్ని విలువ తెలియక మనిషికి ఒక విలువ ఉండాలి, ఆ విలువే ముఖ్యము. జేబులో డబ్బు లేకపోయినా, ఖరీదైన బట్టలు లేకపోయినా, వెనకాల ఆస్తిపాస్తులు లేకపోయినా, ఏది లేకపోయినా మనిషికి ఉండే గౌరవం కావాలని ఒక పోరాటం జరిగింది. మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో నువ్వేదన్నా మాట్లాడు, మీ మతం గురించి మాట్లాడు, వెరీ గుడ్, వెంటనే నీకు అభినందిస్తాడు, మనీ శాంక్షన్ కూడా చేస్తారు. నువ్వు ఒక గుడి కట్టు, చర్చి కట్టు, మసీదు కట్టు, ప్రజలందరూ ఆమోదిస్తారు. అసలు సంబంధం లేని కొత్త మతాన్ని తీసుకురా, యాక్సెప్ట్ చేస్తారు. కానీ ఈ మతాలు, కులాలు మనల్ని విభజిస్తున్నాయి, ఇవి వద్దు అని అంటే మాత్రం నువ్వు శత్రువువి. అసలు శత్రువు నువ్వే. ఇంకా కాబట్టి కులాన్ని కాపాడాలి, అలాగే భక్తిని కాపాడాలి, మూఢత్వాన్ని కాపాడాలి. అప్పుడు మాత్రమే వీళ్ళు మన చెప్పు చేతుల్లో ఉంటారనే ఒక కుట్ర కొనసాగుతుంది. నిజానికి ఒక్కోసారి బాధ అనిపిస్తుంది. కులాంతర పెళ్ళిళ్ళు చేసుకున్న ఇళ్ళకి నేను మా మిస్సెస్ స్వయంగా వెళ్ళడం ఒక పనిగా పెట్టుకున్నాం. పోయిన సంవత్సరం 430 ఇళ్ళకి వెళ్ళి స్వయంగా వాళ్ళని జ్ఞాన గృహ సందర్శనాన్ని పెట్టుకొని వెళ్ళినాం. కానీ బాధ ఏంటంటే, అన్న ఈ ఫోటో పేపర్లో పెట్టకు, యూట్యూబ్లో పెట్టకు, నీ వాట్సాప్లో కూడా పెట్టకు. ఎందుకు తమ్మి? అసలు మాది కులాంతర ప్రేమ అని మా అపార్ట్మెంట్లో ఎవరికి తెలియదు. అంటే అది నువ్వు చేసుకొని ఎందుకు? అసలు సిగ్గుందా నీకు? బుద్ధుందా నీకు? నీ జీవితాంతం బతకడానికి తోడుగా ఎంచుకున్న వ్యక్తినే కులాన్ని కాదని, నీ ప్రేమ గొప్పదైంది, కులం కంటే నీ ప్రేమ గొప్పదైంది కదా. మరి నీ ప్రేమ గొప్పదైనప్పుడు అంత సాహసం చేసి నీ కన్న పేగును పక్కన పెట్టి, వాళ్ళ కన్న పేగును పక్కన పెట్టి మీరిద్దరు జంటగా బతుకుతున్నప్పుడు, మేము కులాన్ని విడిచిపెట్టి బతుకుతున్నామని ప్రకటించినప్పుడు మీరు చేసుకోనేందుకు? మా సంఘం మీరు ఖర్చుడేందుకు? ఈ బ్యానర్ మీద నిలబడేందుకు? ఫస్ట్ మీకు మీరు నాకు కులం అవసరం లేదు, నాకు కులము లేదు, నేను కులం లేకుండా బతుకుతాను అని ప్రకటించడంతో విప్లవం మొదలు కావాలి. అది దాచిపెట్టి మనవాళ్ళు కలిసినప్పుడు మేము మనోళ్ళమే, మేము కూడా కులాంతర పెళ్ళే, మాకు కూడా కులం లేదు అంటాడు. ఆడికి వెళ్ళిన తర్వాత ప్రతి చోట కులం ప్రదర్శిస్తూనే ఉంటాడు. కాబట్టి మనము కుల నిర్మూలన సంఘాన్ని పెద్దన్నగా భావించి, ఈ భావాజాలంతో ఉండే ప్రతి సంఘం కూడా ఈ పండగని పండగగా భావించి, ఈ 26 జనవరి అనేది రాజ్యాంగాన్ని రూపొందించుకొని, ఆమోదించుకొని, అమలుపరుచుకొని సర్వసత్తాక సార్వభౌమాధికారం, ఈ దేశానికి సర్వం అధికారం మనమే, మన మీద ఇంకొకటి పెత్తనం లేదు, ఇంకొకటి అధికారం లేదు అని ప్రకటించిన రోజు కదా. కానీ ఇప్పటికీ మనకి ఇష్టం ఉన్నా లేకున్నా మన మీద కుల పెద్దలు ఆధిపత్యం చెలాయిస్తూనే ఉన్నారు. అది చాలా బాధ. ఇందాకే పెద్దలు సాంబశివరావు సార్ చెప్తున్నారు, మన దాంట్లో కులం లేకుండా పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు, కులం లేకుండా పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు సిద్ధంగా ఉన్నారు, అమ్మాయిలు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇక్కడ మళ్ళీ దౌర్భాగ్యం ఏంటంటే మళ్ళీ లెక్కలు వేసుకుంటారు. నేను ఒక అమ్మాయికి 10 ఫోటోలు పంపించాను, ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలియదు. అసలు నీకు అబ్బాయి కావాలన్నా వద్దా అని అడిగాను నేను. ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలియదు, మొత్తం రిజెక్ట్. అమ్మ నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు, ఎవరు లేరు నిజం అంటే. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏమో అర్థమవుతలేదు. బతకడానికి ఇద్దరు కలిసి కొత్తగా జర్నీ స్టార్ట్ చేసి చెరొక పని చేసుకొని బతకలేరా? ఒక ఇద్దరు మనుషులు పని చేసుకొని సంపాదించి తిని దాచుకుంటే ధనవంతులు కాలేరా?
అవసరాలు తీర్చుకోలేరా? చేస్తున్న పనిలో నైపుణ్యాన్ని పెంచుకొని, ఆదాయాన్ని పెంచుకొని, ఆ క్రమంలో దాన్ని పెట్టుబడిగా మార్చుకొని, దాన్ని స్థిరాస్తిగా మార్చుకొని అభివృద్ధి చెందిన వ్యక్తులుగా మారిపోలేరా? సంక్షేమ పథకాల మీద ఆధారపడకుండా బతకలేమా? చాలా లెక్కలేసుకుంటారు పెళ్ళిళ్ళ కాడ. కులము లేదు అనుకుంటూనే, కులము వద్దు అనుకుంటూనే, కులం నుంచి బయటపడ్డాను అనుకుంటూనే మళ్ళా సవాలచ్చ కారణాలు పెట్టుకుంటున్నారు. ఇట్లయితే పెళ్ళిళ్ళు కావు. మేమైతే మా సంఘం అంటే మన మూఢనమ్మకాల నిర్మూలన సంఘం నుంచి ఈ సంవత్సరం 2026 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఒక 50 పెళ్ళిళ్ళు చేయాలనుకుంటున్నాం. ఆ పెళ్ళిళ్ళు కూడా ఏదో దొంగచాటుగా కాదు. 2 వేరు కులాలలో అయి ఉండాలి. వీళ్ళు 500 మంది తల్లిదండ్రులు బంధువులు రావాలి, వాళ్ళు 500 మంది ఉండాలి. ఎదురుగా 1000 మంది జనం సమక్షంలో 2 వేరు కులాల యొక్క పెళ్లి ఆవశ్యకతను వివరిస్తూ దండల పెళ్ళి, పూజారి లేకుండా, కట్న కానుకల ప్రస్తావన లేకుండా, ఆ ముహూర్తాలతో సంబంధం లేకుండా జరగాలి. అంటే 50 బహిరంగ సభలు నిర్వహించాలనుకుంటున్నాము అని అర్థం. ఆర్య సమాజం వాడు మనకంటే ఎక్కువ పెళ్ళిళ్ళు చేస్తాడు. ఒకటే రోజు 3 పెళ్ళిళ్ళు చేస్తాడు, నెలకే 50 చేస్తాడు. నెలకు 50 చేస్తాడు. ఒక పెళ్ళికి 30,000 నుంచి 50,000 దండుకుంటాడు. 5 నిమిషాలు అక్షంతలు వేయడానికి వచ్చే ముత్తైదులకు 500 ఇవ్వాలి. ఆ 10 నిమిషాలు మంత్రాలు చదివే వ్యక్తికి 2,000 ఇవ్వాలి. అన్నీ ఆర్టిఫిషియల్గా అప్పటికప్పుడు రెడీ అయిపోతాయి. నీ జోబు పిండుకుంటాడు. నాకు చాలా బాధ కలిగించే అంశం ఏంటంటే, ఇంత పెద్ద సభలు జరుగుతున్నప్పుడు ఏ ఒక్క నాయకుడు కూడా, నేను మిమ్మల్ని అడుగుతున్నా, 40 ఏళ్ళ పైన వాళ్ళని అడుగుతున్నా, 50 ఏళ్ళ పైన వాళ్ళని అడుగుతున్నా, ఇక్కడే ఎందుకు పెళ్లి చేసుకోవద్దు? అక్కడ హాయిగా ఫ్రీగా భోజనం పెడతారు కదా, 100 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకొని పెళ్ళి భోజనం పెడతారు కదా. ఇక్కడ జడ్జీలు ఉంటారు కదా, ఒక పెద్ద చారిత్రక ఉద్యమాలు పోరాటాలు చేసిన నాయకులు ఉంటారు కదా, మనలాంటి వాళ్ళే ఉంటారు కదా. అసలు 26 జనవరిని మీ ముహూర్తంగా ఎందుకు భావించట్లేరు? ఇదే పెళ్లి రోజుగా ఎందుకు ప్రకటించుకోవట్లేరు? ఎక్కడో పెళ్ళి అయినాక ఈడికచ్చుడేంది మీరు? అసలు తప్పుగా అనుకోవద్దు దయచేసి. మీలో ఎవరికైనా నిజంగానే అభ్యుదయం ఉంటే, చైతన్యం ఉంటే, ఇగో ఈ కుల నిర్మూలన సంఘం ఇచ్చేటువంటి ఈ మేళానే మీ పెళ్ళిగా భావించండి. మీ బంధువులందరినీ ఈడికే పిలవండి. మీ ఆలోచన ఏందో చెప్పండి. అన్న 5 అన్న, ఇగో మా వాళ్ళు 500 మంది ఎక్కువ వస్తున్నారు, మీ ఇచ్చా 500 మందికి 20,000 30,000 ఇక్కడ మీరే ఇయ్యి, ఇక్కడ మంచిగా భోజనం పెట్టుకొని ఇన్నే చేస్తే అయిపోతుంది కదా. అయిపోదా? మేమైతే మూఢనమ్మకాల మీ అందరం చుట్టాలా? మాకు సపరేట్ బస్ కిరాయి అక్కర్లేదు, డీజిల్ అక్కర్లేదు, కారు పెట్టక్కర్లేదు, మా అపాయింట్మెంట్ తీసుకోక్కర్లేదు. మీకు తెలుసో లేదో, నిజంగా ఒక రాధారాణి వేయడం అపాయింట్మెంట్ తీసుకోవాలంటే మనం ఎంత ముందు ఎదురు చూడాల్సి ఉంటుంది. నేను నిన్న సాయంత్రము 10 గంటల దాకా స్టీల్ ప్లాంట్లో గెస్ట్గా వెళ్ళి ప్రసంగం ఇచ్చి రాత్రంతా ప్రయాణించి ఇడికి వచ్చిన. రాకపోతే ఎక్కడ జ్యోతక్క వీళ్ళు నువ్వు మంచి కారణం చెప్పి తప్పించుకున్నావు తమ్మి, మళ్ళీ నీ మీటింగ్ కూడా మేము కూడా కారణం చెప్పి తప్పించుకుని రాదు. అందుకే ఒక స్నేహాన్ని కొనసాగించడం కోసం ఈడి దాకా రావడం జరిగింది. రావడమే కాదు, అన్నీ ఇక్కడున్న ప్రతి సంఘం ప్రతి సంవత్సరము కనీసం 25 మందినైనా కొత్త వాళ్ళని తీసుకొచ్చి జీవితంలో ఒక్కసారైనా ఈ 26 జనవరి ఇందిరా పార్కులో పాల్గొంటేనే ఆడు కుల నిర్మూలన కోరుకునేటోడు అని అర్థం. ముస్లిం మక్కాకు ఒకసారి పోవాలనుకుంటాడు, జెరూసలేంకి క్రైస్తవులు పోవాలనుకుంటారు, లేదా వీళ్ళు తిరుపతికో ఆడికో ఈడికో పోవాలనుకుంటారు కదా. సమాజ మార్పు కోరుకునే ప్రతి వ్యక్తి 26 జనవరి రాగానే ఈడ పాల్గొనాలి. ఏప్రిల్ 14 రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ కాడ పాల్గొనాలి. ఇవి 2 ఖచ్చితంగా హైదరాబాదులో ఒక వారసత్వ పండుగలుగా కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. ఇందాక కృష్ణచంద్ అన్న చెప్పాడు కదా, చాలా డిఫికల్ట్గా ఉంది. అన్న కూడా ఎన్నో ఘటనల కాడికి పోతూనే ఉన్నాడు, మేము కూడా పోతూనే ఉన్నాం. అర్ధరాత్రి, ఈ రోజుకు 11 రోజుల క్రితం అర్ధరాత్రి 2:15 నాకు ఫోన్ వచ్చింది, అన్న మేము చచ్చిపోతున్నాము అని. అదేం ప్రశ్న రా, మరి నాకేందుకు చెప్పాలి, సావచ్చు కదా అని చెప్పిన. నేను నాకు చెప్పుడు నా పర్మిషన్ కావాలన్నా, ఇంకేదో మీ అమ్మ నాన్నకి చెప్పుకుంటే మా కొడుకు పోతానని వాళ్ళకి బుద్ధి వస్తుంది కదా అంటే, వాళ్ళు చెప్పే బాధలు చాలా హృదయ విదారకం. మళ్ళీ 2:15 వరకు వాళ్ళని నా దగ్గరికి తీసుకొని, నా దగ్గర ఉన్నటువంటి అన్ని డబ్బులు ఒక 13-14 వేలు లిక్విడ్ క్యాష్ ఇచ్చి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, కొంత తెలియదక్కువలు మేము స్విచ్ ఆఫ్ చేసినామని ఫోన్ పట్టుకొని మా దగ్గరికి వస్తారు. ఆడ స్విచ్ ఆఫ్ చేసినా స్విచ్ ఆన్ చేసినా మీ ఫోన్ ఏడికి పోతాడికి సిగ్నల్ ఒక్క SI 1 నిమిషంలో నువ్వు ఎక్కడి దాకా పోయిందో సిగ్నల్ చెప్పొచ్చు. తెల్లారి 4 గంటల వరకు పోలీసులు మా దగ్గరికి వచ్చింది. మేము చెప్పినాం, అయ్యా నేను ఒక సైకాలజీ డాక్టర్ని, ఎప్పుడో 2006లో సైకాలజీ చేసిన, 20 ఏళ్ళుగా నేను ప్రాక్టీసింగ్ సైకాలజిస్ట్ని, ఇప్పుడు జూనియర్ అడ్వకేట్ని, లా చదువుతున్న వ్యక్తిని. నా దగ్గరికి వచ్చిరు, కౌన్సిలింగ్ ఇచ్చాను, మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళమన్నాను, మీ దగ్గరికే వచ్చి ఉంటారు సార్ అని చెప్పాను. లేదు సార్, ఆడు ఏడికెళ్ళిలో చెప్పాను. ఏడికెళ్ళిలో చెప్తే వాళ్ళని బతకనిస్తారా? కనీసం కొన్నిసార్లు మీరన్న గౌరవంగా గర్వంగా వీళ్ళకి పెళ్లి చేసినామని చెప్పుకుంటున్నారు, కానీ ఐఎమ్ సారీ టు సే
నేను చేసే పెళ్ళిళ్ళలో కనీసం ఒక 10% పెళ్ళిళ్ళు ఈ పెళ్ళి నేనే చేసినా అని చెప్పలేని స్థితిలో ఉండే పెళ్ళిళ్ళు. వాళ్ళ పెళ్ళి 5-6 ఏళ్ళ తర్వాత కూడా మా పెళ్ళికి ఇవన్నీ చేసినని చెప్పినా కూడా ప్రమాదం ఉండేటువంటి పెళ్ళిళ్ళు. అలాంటివి కోకొల్లలు. ఇప్పుడైతే ఎక్కడెక్కడో బతుకుతున్న జంటలు ఒక 20-25 జంటలు ఉన్నాయి. వాళ్ళు మళ్ళీ శివాలయం వస్తారో తెలియదు, ప్రాణాలతో పిల్లలతో వస్తారో కూడా తెలియదు. కాబట్టి బయటికి అనుకుంటున్నంత తేలికగా లేదు కులం. రోజు రోజుకి ఇంకా దాన్ని పెంచి పోషిస్తూ ఆ కులాల మధ్యలో గోడలు చాలా పెద్ద పెద్దగా కట్టేస్తున్నారు. ఈరోజు జస్టిస్ రాధారాణి మేడం చెప్పిన ఇంత ఓపెన్ డయాస్లో ఎలాంటి బౌండరీస్ లేకుండా ఉన్న వాతావరణంలో మాట్లాడుకున్నాం. ఇక్కడ అంటే 50 ఏళ్ళని అర్థాన్ని కాబట్టి పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ముచ్చటని అర్థాన్ని. నిన్న స్టీల్ ప్లాంట్కి నేను రేంజర్ల రాయేష్ ఇద్దరం చీఫ్ గెస్ట్, ఇద్దరమే చీఫ్ గెస్ట్. ముందు 1000 మంది ఉన్నారు, కానీ ఒక 10-15 మంది గుంపు వచ్చి మా మీద దాడి చేయడానికి ట్రై చేసిండు. అంటే వాడు 10-15 మంది ఉన్నా కూడా మా మీదికి యుద్ధాన్ని ప్రకటిస్తున్నాడు, ఎదురుగా 1000 మంది ఉన్నా కూడా. అంటే ఏ పరిస్థితులు ఉన్నామో మీరు అర్థం చేసుకోరు. ఒక సిఐ ఫోన్ చేసి ఆ బైర్ నరేష్ రాకపోతేనే ఆ మీటింగ్ పర్మిషన్ ఇస్తాం, లేకపోతే మీ స్టీల్ ప్లాంట్ వాళ్ళకి ఈ బిల్డింగ్ మొత్తం సీజ్ చేసి పడేస్తామని చెప్పిండు. అయినా చెప్పినాం మాకు వాక్ స్వాతంత్రం ఉంది, ఎదురుగా నించోండి, మీ మాట్లాడే పొరపాట్లుంటే మమ్మల్ని మీ ఇక్కడే శిక్షించండి, ఇక్కడి నుంచి ఇటే జైలుకు పంపండి అని చెప్పాం. కాబట్టి దయచేసి అందరూ గొంతు విప్పాలని, ఇక్కడ పెళ్ళీడు వయసున్నటువంటి పిల్లల తల్లిదండ్రులారా కొంచెం పట్టు విడుపు వదిలిపెట్టండి, వాళ్ళు సొంతంగా బతకడానికి అవకాశం ఇవ్వండి. మీరే వాళ్ళ జీవితాలను డిక్టేట్ చేసి లెక్కలేసుకుంటే పెళ్ళిళ్ళు అసలే కావు, గుర్తుపెట్టుకోర్రి. అలాగే చిన్న పిల్లల తల్లిదండ్రులారా, ఓ 10-15 ఏళ్ళ పిల్లలు ఉన్న తల్లిదండ్రులారా, మీరు మీ పిల్లలతో పాటు వీడికి వస్తే మంచి దోస్తులు అవుతారు. వాళ్ళు భార్యాభర్తలు లవర్స్ కానక్కర్లేదు, ఫ్రెండ్స్ అవుతారు. పిల్లలు గుండం గీసుకొని అపార్ట్మెంట్లలో లేదా చిన్న చిన్న బండల మీదనే బతికేస్తున్నారు. ఈ నేల దాకకుండా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. నలుగురితో కలిసిపోయి ఎట్లా మాట్లాడో తెలియని వాళ్ళు ఉన్నారు. ఒక్కో చోటకి వెళ్తే అనేక మానసిక రోగాలతో ఉన్నారు. భార్యాభర్తలు కలిసి జీవిస్తలేరు, గుర్తుపెట్టుకొని నటిస్తూ బతుకుతున్నారు. ఈవెన్ ఎథిస్టులు, రేషనలిస్టులు, హ్యూమనిస్టులు కూడా నటిస్తూ జీవిస్తున్న వాళ్ళే ఉన్నారు. చివరిగా ఒక ప్రశ్న అడిగి ముగిస్తాను. దయచేసి నెల రోజుల్లో 30 రోజుల్లో ఒక్క రోజైనా నీలాంటి ఆలోచనలు ఉన్న వాళ్ళ ఇంట్లో మీరు నిద్రపోవడం అలవాటు చేసుకోండి. 30 రోజులు నీ ఇంట్లోనే వంట, నువ్వు ఉద్యమకారుని కాదు, నువ్వు పనికిరావు ఫస్ట్. అలాగే నెల రోజుల్లో కనీసం 10 మందికైనా నీ ఇంట్లో అన్నం పెట్టు. నీది నువ్వే వండుకొని ఫ్రై చేసుకొని మింగి పండి మళ్ళీ పొద్దున వాష్రూమ్ పోవడం బతికే కాదు అసలు అది. ఒకసారి మీరే స్వయం విమర్శ చేసుకోర్రి. మీ ఇంటికి ఈ నెల రోజులలో ఎవడన్నా మీ ఆలోచనతో ఉన్నోళ్ళు 10 మంది వస్తే బుక్కడి బో పెట్టిరా, మీ ముఖం బో పెట్టే ముఖమా, ఉట్టిగా వచ్చిన ఫోటో దిగే ముఖమా, మీ ముఖం మీరే అద్దాలో చూసుకోరు రేపు. అలాగే 30 రోజులు ఏసీలో మీ రూమ్లో మీరే ఇంట్లో పడినాక ఇక మారుతుంది సమాజం అంటే ఎట్లా మారుద్ది? ఈ నెల రోజులలో ఒక్కరోజైనా నీ కాళ్ళు బయట పెట్టి సమస్య ఉన్న చోటికి, దోపిడీ జరిగిన చోటికి, పీడన జరిగిన చోటికి, బాధ జరుగుతున్న చోటికి, కన్నీళ్ళున్న చోటికి నీ ఏలు వెళ్ళి తుడిచిందా? ఇంట్లోనే ఉండి మోర్ రీడ్ మోర్ షేర్ కానీ వన్నరా? ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, మీ తమ్ముడిగా మేము మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఎప్పుడు అవసరమైన ప్రతి సందర్భంలో తోడు నీడగా మీరు ఇచ్చిన ఆదర్శాలని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ జై భీమ్, జై ఇన్సాన్. అయ్యా తమ్ముడు, నీ మీద గౌరవంతో, నీ మాట విలువతోటి నేను 3 రోజులు పోయిన నెలలో 3 రోజులు చేవేళ్ళలో మీటింగ్ పెడితే చేవేళ్ళకి వెళ్ళొచ్చాను. గంటన్నర రావటం, గంటన్నర వెళ్ళటం, అంత ప్రయాణం చేసి. కానీ నాకు చాలా నచ్చింది, బాగుంది, కరెక్ట్ కాన్సెప్ట్. మనము ఎవరిళ్లలో వాళ్ళు ఎవరి సంస్కృతిలో వాళ్ళు బ్రతికి తొల్లాడుతుంటే అది సంస్కృతిలో మార్పు రాదు. మానవ విలువలు రోజు దిగజారిపోతాయి. రోజుకి విలువ కావాలి అని అంటే 200 మంది మధ్యలో ఆటలు, పాటలు, ఎంజాయ్మెంటు, ఆడపిల్లల గౌరవము అన్నీ కూడా అతను నిర్వహించిన నిర్వహణ ఆస్వాదించడం చాలా నాకు బాగా నచ్చింది, చాలా విలువగా అనిపించింది. ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అందరూ కూడా, మందరం 2 రాష్ట్రాల నుంచి. చాలా విలువగా ఉంది. అది కంటిన్యూ చేయండి ప్లీజ్. నా సహకారం కూడా మీకు కావాల్సినప్పుడల్లా నేను అందిస్తాను. ఇది అవసరం సమాజానికి. ఓకే, తర్వాత జై భీమ్, జై ఇన్సాన్. దేవుడు దయ్యము, స్వర్గాలు నరకాలు నమ్మద్దు, మంత్రాలు తంత్రాలు. జై భీమ్, జై ఇన్సాన్. ప్రోగ్రాం కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.
వర్ధిల్లాలి ముహూర్తాలు లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి మనిషిని మనిషి గౌరవించే స్వాభిమాన పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి సత్యశోధకు పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్, వర్ధిల్లాలి ప్రేమ పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి కట్న కానుకల ప్రస్తావన లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి మత పెద్దల ప్రమేయం లేని పెళ్లిళ్ళు, వర్ధిల్లాలి కులాంతర మతాంతర వర్ణాంతర వివాహాలు, వర్ధిల్లాలి ప్రేమ పెళ్లిళ్ళు, కొనసాగిద్దాం మానవ ఆలోచన విధానాన్ని. అందులో భాగంగా ఒక 4 జిల్లాలకు కన్వీనర్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి కూడా సాంఘిక తన బాధ్యతగా. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇంకా మీరు కొనసాగించండి. ఇంకా థ్యాంక్ యూ. మీరు బాధ్యతలు తీసుకోకపోతే అట్లనే ఉంటారు. ఇంకా టైం తక్కువ ఎప్పుడు అంత ఎక్కువ భక్తులు అయిపోతారు మాకు. పిలిచిన వాళ్ళు అందరూ వస్తారు. బాగా వస్తారు, అది మేము అనుకుంటాం ఇందులో ఇద్దరు రారేమో, అందరూ వస్తారు. అంత అభిమానం మన సంఘం అంటే సంతోషం. ఇంకో మా చెల్లెలు కొత్తగా మన 50 మంది టార్గెట్ ఇల్లు కూడా ఉన్నారా? లేదు, ఇప్పుడు అదనంగా ఇంకో 10 మంది వచ్చారు. టార్గెట్ ఆడపిల్లలకు నో లిమిట్. వాళ్ళు మీరు 35 వేసుకొని 35 చేస్తారు. చేసుకోకపోయినా పర్వాలేదు. మా జనగామ జిల్లా అందుకే అడిగి చెప్తా సార్. తనను అడిగి చెప్తా. ఒక్క నిమిషం మళ్ళీ ఫోన్ బండి మీద ఉన్నాయి. చెప్పు. జనరల్ కమిటీ నాయకురాలు వల్ల అట్నే పరిచయం చేయాలని. గాయత్రి చెల్లె రజనీ గాయత్రి అసలు గాయత్రిను మీరు ఒకేసారి పరిచయం అయినట్టున్నారు. అక్కడ నన్ను డామినేట్ చేసింది అన్నట్టు గాయత్రి. ఉద్యమ సంబంధాలన్నీ భార్యాభర్తలైనా అక్కడనే. ఇలా పెళ్లి చేసింది కూడా ఇంకా ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా? భయపడి చెప్తలేవు. ఇగో మనందరం వీళ్ళ ఇంటికి పోవాలి. నాగరాజు ఇంటికి. వాళ్ళ ఇంటి కూడా కొబ్బరి చెట్టు, ఆ పక్కన పొలాలు. అసలు ట్రిక్కింగ్ చేయొచ్చు రాదు చుట్టాలు. ఒకరోజు ఎట్టండి సూర్యాపేట జిల్లా ప్రకృతి దర్శనం మస్తు ఉంటుంది. నేను వస్తాడు మా మిస్సెస్ ఆ దారిలో ఎమ్మెల్యేలు చేయలేవట్టండి. సగం మంది మనమే ఉన్నాం అధ్యక్ష. మనమే ఉంటాయి. మనమే ఉంటాం. మనందరం సెల్ఫీ దిగుదామా? ఏది